మొన్న వచ్చిన వరదల్లో ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇటు బాలిడిపాలెం వైపు అటు గంగనపాలెం వైపు రెండు పక్కల నీళ్లు పోకుండా ఇరిగేషన్ వాళ్ళ సహాయం తీసుకుని తర్వాత స్థానిక ఎంఆర్ఓ గారు ఇరిగేషన్ అధికారులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల సహకారంతో అర్ధరాత్రి ఈ కట్టని పోయటం జరిగింది. అయితే దీనివల్ల చాలా పెను ప్రమాదం తప్పింది. దానికి ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరూ కూడా అప్రిషియేట్ చేయటం, మంచి పని చేశారని చెప్పి పొగడటంతో నాకు కూడా చాలా సంతోషం వేసింది. అదే ఈ గ్రామ ప్రజలందరూ కూడా గతంలో లాగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద భారీ విపత్తు నుంచి కాపాడారని చెప్పి అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఈరోజు ఈ కట్ట వల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలు తర్వాత స్కూల్కి పోయేదానికి వంజివాకలో మాకు హై స్కూల్ ఉంది. వంజివాక స్కూల్కి పోయేదానికి స్కూల్ పిల్లలు అయితేమి, స్థానికంగా ఆటోలు అయితేమి, ప్రజలైతే మాకు కోటకి ఇది నియరెస్ట్ ప్లేస్ కాబట్టి పోయేదానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్థానికులు తెలియజేయడంతో ఎమ్మెల్యే గారు కూడా తెలియజేశారు వాళ్ళ ఫోన్ ద్వారా. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మళ్ళీ దీన్ని రూట్ పునరుద్ధరించి ఆటోలకి ఏదికి ఇబ్బంది లేకుండా మా వాళ్ళందరి సహకారంతో పేరు పేరున అందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ బాటను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. రేపటి నుంచి గంగనపాలెం అవతల పక్కన్న 6-7 గ్రామాలు, కొండూరు అయితేమి, తూపిలపాలెం అయితేమి, చివరికొత్తపాలెం అయితేమి, పాతేటిపాలెం అయితేమి 6-7 గ్రామాలు ఈ దారిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ సహకరించి ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ సహకారంతో నేను ఏర్పాటు చేశాను. మీ అందరికీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మండల తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, ఇరిగేషన్ అధికారులందరికీ పేరు పేరున ఉదయపూర్వకమైన నమస్కారం చేస్తాం. అయితే ఈసారి ఇరిగేషన్ అధికారులు ఇక్కడ కాకపోయినా దొరువుకట్ట కాడో పుచ్చలపల్లి కాడో తెగే పరిస్థితి ఉంది. కానీ ఎప్పటికప్పుడు బ్యారేజ్ ఖాళీ చేసుకుని స్థానిక నాయకులతో, అవగాహన ఉన్న నాయకులతో, పెద్దలతో కలిసి ఈసారి పెద్ద విపత్తు నుంచి ఇరిగేషన్ అధికారులు దీన్ని కాపాడటం మాకు పెద్ద ఎత్తున ఈసారి మాకు సేవలు అందించడం నిజంగా చాలా సంతోషం వేస్తుంది.